నెల రెండో వారంలో రెండో విడత రైతు భరోసా ఎకరంపై నుంచి 5 ఎకరాల రైతులకు నిధుల జమ 2650 కోట్ల సమీకరణకు ఆర్థిక శాఖ ఆదేశాలు. ఏపీలో ముగిసిన గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు. తెలంగాణ సిఎస్ఆర్ పేరుతో ప్రత్యేక సంస్థ వెనుకబడిన జిల్లాలపై ఫోకస్ ను కొత్త పాలసీ 2500 కోట్లు సమీకరించే యోచనలో ప్రభుత్వం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య కమిషన్ గడువు పెంపు నివేదిక ఇవ్వడానికి ఈ నెల 30 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. మధ్యాహ్నం టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు టీడీపీ క్లస్టర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు పలు సూచనలు చేయనున్న సీఎం. పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతినేలా కామెంట్స్ చేస్తున్నారు. పేర్ని నాని పేర్ని కిట్టు వ్యాఖ్యలపై అభ్యంతరం. పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. వరంగల్లో 19 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్ వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్టు గుర్తింపు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. లంచం డబ్బులు ఇవ్వలేదని సబ్ రిజిస్ట్రార్ల వేధింపులు హనుమకొండ జిల్లాలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు 204 డాక్యుమెంట్స్ స్వాధీనం. ఉగ్రలింకుల కేసులో కొనసాగుతున్న విచారణ బెంక్స్ గ్రూప్ ద్వారా కార్యకలాపాల విస్తరణ పోలీస్ కస్టడీలో కీలకమైన విషయాలు వెల్లడించిన నిందితులు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఈగల్ టీం దాడులు కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్ లో తనిఖీలు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆమోదానికి కాల పరిమితి లేదు. మదింపు వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. 2 ఫేజ్ల అనుసంధానంపై కమిటీ వేశామన్న కేంద్రం. పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలు చూపిస్తాం వచ్చేందుకు బీజేపీ నేతలకు దమ్ముందా కిషన్ రెడ్డి ద్రోహానికి పాల్పడ్డారన్న హరీష్. పేదలు ఏ కారణం చేత మరణించినా 5 లక్షల సాయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరా జీవిత బీమా మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్. జగన్ దగ్గర మతిలేని సలహాదారులున్నారు. వారికి వోడ్కా గన్లతో అనుబంధం ఉంది. మద్యం నిండిన బొమ్మ తుపాకీ చూపించిన విష్ణు. శ్రీశైలంలో డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటన 7 ఏళ్లలో ప్లంజ్ పూల్ లోతు పెరగలేదు. జలాశయానికి నష్టం లేదన్న టీం సభ్యులు. ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ను ఢీకొట్టిన లారీ 2 మృతి 3కి గాయాలు. రైల్వే స్టేషన్ సమీపంలో మహిళపై అత్యాచారం మాచర్లలో గుర్తు తెలియని వ్యక్తి ఘాతుకం ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న బాధితురాలు. నిర్మల్లో అగ్ని ప్రమాదం 4 మొబైల్ షాపులు దగ్ధం 20 లక్షల వరకు ఆస్తి నష్టం. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కోల్కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం 65 పరుగుల తేడాతో గెలుపు.